ఆంధ్రప్రదేశ్కి అరుదైన అవకాశం రెండోసారి వచ్చింది. గతంలో అశోక్ గజపతిరాజు గారు, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి. అద్భుతమైనటువంటి అవకాశం. రాయలసీమ ప్రజల చిరకాల కోరిక ఒక్కసారి రామ్మోహన్ నాయుడు గారు ఆలకించాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళలో తెలంగాణ తర్వాత హయ్యెస్ట్ ఉన్నది రాయలసీమ వాళ్ళే. గల్ఫ్ దేశాల్లో బ్రతుకుతున్నారు వాళ్ళు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు సరే, హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో బ్రతకడం ఒక ఎత్తు, విదేశాలకు వెళ్ళి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళు ఇండియాకి తిరిగి రావాలంటే, తమ కుటుంబాలను కలవాలంటే హైదరాబాదులో దిగి బై రోడ్డు జర్నీ ఒక రోజంతా వృధా. అదే సందర్భంలో ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా సేమ్ ప్రాబ్లం. అంటే వాళ్ళు ఒక 10 రోజులు సెలవు తీసుకుని వస్తే 3 రోజుల నుంచి 4 రోజుల పాటు జర్నీకి సరిపోతుంది, మిగతా టైం పరిమితంగా ఉంటుంది. అదే సందర్భంలో ఎందుకు ఇది అంటే రవాణా సదుపాయం లేకపోవడం. డైరెక్ట్గా ఫ్లైట్లు దిగడానికి లేదా ప్లేసు అంటే తిరుపతి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గానే మార్చాం. ఇంటర్నేషనల్ ఫ్లైట్లు మాత్రం దిగవు. గల్ఫ్ దేశాలకి ఆ విధమైనటువంటి ఏర్పాటు చేయమని చెప్పి రాయలసీమ వాసులు మరొకసారి ఇప్పుడు కోరుకుంటున్నారు. ప్రత్యేకించి గల్ఫ్ వాసుల కోసం 76 ఏళ్ళు అయినా కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చే ఎస్పెషల్లీ సీమ వాసులు గల్ఫ్ ఇతర దేశాల్లో ఉన్నాము లక్షలాది మందిని. దయచేసి ఏవియేషన్ మినిస్టర్ గారు స్పందించండి అని అడుగుతున్నారు. ఫ్లైట్లు తిరుపతిలో దిగే ఏర్పాట్లు చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నారు.